నేను మళ్ళీ చెబుతున్నాను, సోషల్ సైంటిస్ట్గా ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క వివాదంలోకి చాలా ఎక్కువ మంది తలదూరుస్తున్నారు. అదేదో అగాధం క్రియేట్ చేయడానికి వాళ్ళ వంతు కృషి చేస్తున్నారు. తెలిసి తెలియనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. అందులో ఒక ఉదాహరణ, ఈ మధ్య ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ చీఫ్ 75 సంవత్సరాల బర్త్డేకి రచించినటువంటి వ్యాసము, అతన్ని ఏదో పొగడాలి, అతడి యొక్క కీర్తిని ఇనుముడింప చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కాకాపడుతున్నాడు ప్రైమ్ మినిస్టరు తన యొక్క పదవీ కాలాన్ని పెంచుకోవడం కోసం అనే అర్థం వచ్చేటట్టుగా రకరకాల వ్యాఖ్యానాలు ఈ మధ్య టీవీల్లో కనిపిస్తున్నాయి. అది మీకు ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క బంధుత్వం లేదా బంధం గురించి తెలియదు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒక్కటే, అవి వేరువేరు సంస్థలు కాదు, వ్యక్తులు వేరువేరు అంతే. వ్యక్తులలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అవి సరిదిద్దుకుంటాయి. అంతేగాని మెయిన్ ఐడియాలజీకి దెబ్బ తగిలే విధంగా ఎవరు వ్యవహరించరు. ఎవరికి వాళ్ళు తగ్గే సంఘ సిద్ధాంతానికి లోబడే పనిచేస్తూ ఉంటారు, ఏ దేనిలో ఉన్నప్పటికీ కూడా. అందులోనూ మోడీ గారికి ఆర్ఎస్ఎస్ చీఫ్ను కాకా పట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆయన ఎప్పుడు పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చినా సరే తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి విషయం, అతడు సుశిక్షితులైనటువంటి కార్యకర్త అన్న విషయం భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తకు తెలుసు. కాబట్టి తెలియనటువంటిది ఎవరిదంటే ఈ ప్రొఫెసర్స్గా చెప్పుకునేటువంటి వాళ్ళు, వ్యాఖ్యానాలుగా చెప్పుకునేటువంటి పత్రికా విలేకరులు, సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకునేటువంటి వాళ్ళకే ఆ విషయం గురించి అర్థం కాదు. ఆ అఘాతాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అంతేగాని ఈ విషయమై మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అగాధము అనేటువంటిది లేదు. కేవలము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం మీద ఉండేటువంటి మచ్చను చెరపడం కోసం ఆ విధంగా కితాబు ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప ఇక్కడ మోహన్ భగవత్ ఎవరు, మోడీ గారు ఎవరు, ఆ వ్యక్తికి ప్రాధాన్యత లేదు. వాళ్ళు ప్రధానమంత్రి, ఆర్ఎస్ఎస్ చీఫ్ అంతే. మెన్ మే కమ్ మెన్ మే గో. ఆ విషయంలో సంఘ సిద్ధాంతానికి కట్టుబడి ఇద్దరూ పనిచేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని సాగదీయడానికి ఏమీ లేదు. అందులో అవగాహన, పూర్తి అవగాహనతోనే పనిచేస్తున్నారు. అవసరమైనప్పుడు ఎవరు ఆరోగ్యం బాగోలేనప్పుడు వాళ్ళ పరిమితులు దాటకుండా వ్యవహరిస్తారు అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుతారని, ఆర్ఎస్ఎస్ మీద ఉండేటువంటి అవాకులు చవాకులు మానుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్.